హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ఇది గోగు మాగోగు యుద్ధమా కాదా అనే విషయంలో వేదాంతులు, బైబిల్ పండితుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం మరియు ఎహెజ్కేలు గ్రంథాల్లోని ప్రవచనాల ఆధారంగా దీనిని ఇలా అర్థం చేసుకోవచ్చు. గోగు మాగోగు యుద్ధం. బైబిల్ ప్రవచనాలు. బైబిల్లో 2 చోట్ల గోగు మాగోగు గురించి ప్రస్తావన ఉంది. ఈ రెండిటికి సమయం వ్యత్యాసం ఉంది. ఎహెజ్కేలు 38, 39లో ఇందులో పర్షియా, నేటి ఇరాన్, కూషు, పూతు వంటి దేశాల కూటమి ఇజ్రాయెల్పై దాడి చేస్తాయని చెప్పబడింది. చాలామంది పండితులు ఇది మెస్సియా రాకడకు ముందు లేదా 7 ఏళ్ల శ్రమల కాలంలో జరుగుతుందని భావిస్తారు. ప్రకటన 27:10 ఇది 1000 ఏళ్ల పరిపాలన ముగిసిన తరువాత సాతాను విడుదలైనప్పుడు జరిగే చివరి యుద్ధంగా చెప్పబడింది. ప్రస్తుత యుద్ధం ఆ ప్రవచనమేనా? ప్రస్తుత పరిస్థితులను బట్టి విశ్లేషణలు ఇలా ఉన్నాయి. కూటమి ఏర్పాటు. ఎహెజ్కేలు ప్రవచనంలో చెప్పినట్లుగా ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉండటం, ఇతర దేశాలతో కూటములు కట్టడం వంటివి ఆ ప్రవచనానికి పునాదులు అని కొందరు భావిస్తున్నారు. సమయం మరియు పరిస్థితులు. ప్రవచనం ప్రకారం ఇజ్రాయెల్ గోడలు లేని గ్రామాల వలె నెమ్మదిగా ఉన్నప్పుడు ఈ దాడి జరగాలి. కానీ ప్రస్తుతం ఇజ్రాయెల్ అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థతో యుద్ధ స్థితిలో ఉంది. కాబట్టి ఇది ఆ ఖచ్చితమైన యుద్ధం కాకపోవచ్చని, దానికి దారితీసే పరిణామం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దైవిక జోక్యం. బైబిల్ ప్రకారం గోగు మాగోగు యుద్ధంలో దేవుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఆకాశం నుండి అగ్నిని కురిపించి శత్రువులను సంహరిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్నది మానవ నిర్మిత ఆయుధాలతో సాగుతున్న యుద్ధం. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయేలు ఘర్షణలు ప్రకటన గ్రంథంలోని అంతిమ యుద్ధం కాకపోయినా ఎహెజ్కేలు ప్రవచించిన పరిస్థితులకు చాలా దగ్గరగా ఉన్నాయని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.